స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. తుఫాన్ వల్ల కురిసిన అకాల వర్షాలకు జిల్లాలోని రైతాంగం పంట నష్టపోయి చాలా తీవ్ర ఆందోళన ఉంది. అయితే ఈ రైతాంగం యొక్క సమస్యలను జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడానికి భారత రాష్ట్ర సమితి తరపున మా పార్టీ ప్రతినిధి బృందం ఇప్పుడే వచ్చి ఒక వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో అందజేసినాం. అసలు మేము ప్రధానంగా కోరేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతుల సమస్యల పట్ల రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ఉదాసీనంగా ముద్దు నిద్రలో ఉన్న విషయాన్ని ప్రజలు గమనించాలి. మొన్నటికి మొన్న విత్తనాలు కావచ్చు, నిన్న యూరియా విషయంలో, చెప్పుల లైన్ల విషయంలో కూడా ఆ కష్టాలు తీరకముందే మళ్ళీ ఈ చేతికొచ్చిన పంటను అమ్ముకుందామంటే కూడా మళ్ళీ అదే రకమైన కష్టాలు రైతులకు రిపీట్ అవుతున్నాయి. మీరు ఈ అకాల వర్షాలకు సంబంధించి వాతావరణ శాఖ హెచ్చరించినా కూడా ప్రభుత్వం ముందస్తుగా చాలా ఉదాసీనంగా ఉండడం వల్ల, మొద్దు నిద్రలో ఉండడం వల్ల రైతులను హెచ్చరించడంలో కావచ్చు, అక్కడ కళ్ళాల్లో ఉన్న పంట కావచ్చు, ఇటు మార్కెట్ తెచ్చిన పంట కావచ్చు, పంటలో ఈ పొలాల్లో ఉన్నటువంటి కోయని పంట, ఇవన్నీ విషయంలో కూడా రైతులు చాలా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. అయితే జిల్లాలో ప్రధానంగా సుమారు 6 లక్షల ఎకరాల్లో మనకు పంట విస్తీర్ణం ఉన్నది. వివిధ రకాల పంటల్లో అది వరి, మొక్కజొన్న, పత్తి, అదే రకంగా ఇతర ఉద్యానవన పంటలు, కూరగాయలు అన్నీ కలిపి 6 లక్షల ఎకరాలు. దాంట్లో ప్రధానంగా 3,70,000 ఎకరాల్లో వరి, అదే రకంగా 1,20,000 ఎకరాల్లో పత్తి, 28 నుంచి 30,000 ఎకరాల్లో మొక్కజొన్న ఉన్నది. మీరు మొక్కజొన్న రైతుల పరిస్థితి ఆల్రెడీ మొన్ననే ఇటీవల గమనించవచ్చు. వీళ్ళు ఎప్పుడు మొక్కజొన్నకు సంబంధించి రైతులు బతుకమ్మ, దసరా, దీపావళి మొత్తం మొక్కజొన్న రైతులు ఆడ ధాన్యం ఆరవసి పెట్టింది. కానీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వహించి, తాత్సారం వహించి, జాప్యం చేయడం వల్ల సుమారు ఈ 28,000 ఎకరాల్లో 70,000 మెట్రిక్ టన్నుల పంట వస్తుందనేది ఒక జిల్లా అధికారుల అంచనా. ఇంకా 25 క్వింటాలు పర్ ఎకర్ వేస్తేనే అంత వచ్చింది. ఇంకా 30 క్వింటాలు పర్ ఎకర్ వేస్తే ఇంకా ఎక్కువ వస్తుంది. అటువంటి విషయాన్ని మరి విస్మరించి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేయడంలో జాప్యం వహించడం వల్ల కూడా రైతులు నష్టపోయిన విషయాన్ని ప్రజలు గమనించాలి. ఇకనైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి, ఇప్పుడు జరిగి 48 గంటల నుంచే ఇంతకుముందే వాతావరణ శాఖ హెచ్చరించిందని పెడచేవన పెట్టి రైతులను అలర్ట్ చేయకుండా ఇప్పుడు గడిచి ఈరోజు పొద్దున నుంచి ఇంతవరకు ఏ ప్రభుత్వ అధికారి ఫీల్డ్ మీద లేరు. అక్కడ పంట నష్టపోయి పంట పొలాల్లో రైతులు లబోదిబో అంటారు. మార్కెట్కు తెచ్చిన రైతులు అటు కొనుగోలు కేంద్రాలు నామమాత్రంగా కొబ్బరికాయలు కొట్టిరు తప్ప అసలు మరి కొనుగోలు అయితే జరుగుతలేదు. ఇప్పుడు మీరు చూడొచ్చు, జిల్లాలో ఎక్స్పెక్టెడ్ ఈల్డ్ అంటే వరి దిగుబడి అంచనా 5 లక్షల మెట్రిక్ టన్నులు, ఇప్పటికీ 7,000 మెట్రిక్ టన్నులు కూడా ప్రభుత్వం తరఫున కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వం తరఫున కొనుగోలు చేయలేదు. అదే రకంగా మొక్కజొన్నకు సంబంధించి 70,000 మెట్రిక్ టన్నులు ఎక్స్పెక్టెడ్ ఈల్డింగ్ ఉంటే వీళ్ళు కనీసం 3,000 బస్తాలు కూడా ఇంకా పూర్తిగా కొనలేదు. అంటే ఈ రకంగా తాత్సారం రైతుల పట్ల, రైతు పంట కొనుగోలు పట్ల నిర్లక్ష్యం ఉన్నది. ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి ఈ ముంతా తుఫాన్ వల్ల, అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులందరికీ కూడా ఎకరానికి 25,000 నష్టపరిహారం ఖచ్చితంగా చెల్లించాలని, లేదంటే రైతులందరినీ సమీకరించి కేసీఆర్, హరీష్ రావు గారి నేతృత్వంలో భారత రాష్ట్ర సమితి పెద్ద ఎత్తున ఆందోళన చేసి ప్రభుత్వం మెడలు వంచుతామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఇకపోతే మీరు ఇక్కడ కలెక్టర్ గారు వెంటనే అన్ని శాఖల అధికారులు, ఇటు మార్కెటింగ్ కావచ్చు, సివిల్ సప్లై కావచ్చు, మార్క్ఫెడ్ కావచ్చు, ఆయా శాఖలన్నింటినీ సమన్వయపరిచి అటు మిల్లర్లు, ట్రాన్స్పోర్టర్లు అందరినీ కూడా మీరు పరిగణలోకి తీసుకొని వాళ్ళ సమస్యలందరినీ పరిష్కరించి ఒక్కతాటిగా మీరు యుద్ధ ప్రాతిపదికన వెంటనే అటు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించడంలో విషయంలో కావచ్చు, నష్టాన్ని అంచనా వేయడానికి కూడా వెంటనే క్షేత్రస్థాయిలోకి ఈ వ్యవసాయ శాఖ అధికారులను, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను వారి క్లస్టర్లకు పంపించి పూర్తి పంట నష్టం వివరాలను తెప్పించి తద్వారా నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం చేసేలాగా ప్రవర్తించాలి. అదే రకంగా మార్కెట్లోకి తెచ్చిన పంటను కొనుగోలు చేయడానికి అన్ని శాఖల సమన్వయంతో మీరు ఖచ్చితంగా ప్రతి గింజను కొనుగోలాలి. అదే రకంగా ఈ నష్టం, ఈ అకాల వర్షాల వల్ల రంగుమారిన ధాన్యం, తడిసిన ధాన్యం ఉన్నది. ఈ విషయం పట్ల కూడా తాత్సారం చేయకుండా మిల్లర్లకు తగిన ఆదేశాలు దారి చేసి అటు మొక్కజొన్న కావచ్చు, వరి కావచ్చు, తడిసిన రంగుమారిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఇదే రకంగా తాత్సారం చేస్తే మరి ఖచ్చితంగా రైతుల ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుందని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. నేతృత్వంలో ఉన్న ప్రభుత్వంలో ఒకవేళ ఇట్లా ప్రకృతి వైపరీత్యాలు, న్యాచురల్ కెలామిటీస్ సంభవిస్తే ఈ పాటికి 7 గంటల వరకల్లా పొద్దున కోడి వేయకముందే అటు హరీష్ రావు లాంటి నాయకులు కావచ్చు, ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు ఎప్పుడో ఫీల్డ్ మీద ఉంటుండే ఆయా శాఖల అధికారులను కూడా వెంబడేసుకొని పోయి
మేము రైతులకు భరోసా కల్పించి వాళ్ళ ఆందోళనలు నివారించేలాగా మేము ప్రయత్నం చేస్తుంటే కనీసం ఆ చర్యలు కూడా మినిమం ఈ కనీస చర్యలు కూడా ప్రభుత్వం చేపట్టకుండా ఇంత నిర్లక్ష్యంగా ఇంత ఉదాసీనంగా ఉన్న విషయాన్ని మేము భారత రాష్ట్ర సమితి పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే మొన్నటి విత్తనాలు ఈ యూరియాల చెప్పుల లైన్లు కష్టాలు ఆల్రెడీ అనుభవించిన రైతులకు ఈ పంట అమ్ముకోవడానికి కూడా ఈ రకంగా కష్టపెట్టడం తప్పని వెంటనే ప్రభుత్వం తమ బాధ్యతను గుర్తెరిగి వెంటనే రైతులకు నష్టపరిహారం చెల్లించాలి, వాళ్ళ పంట కొనుగోలుకు పూర్తి భరోసాను ఇచ్చి వాళ్ళ ఆందోళన నివారించాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.